దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఆన్లైన్ లో మరి దేవుని యొక్క మాటలను వినటానికి, పంచుకోవటానికి మీకు నాకు ఇంత గొప్ప సదావకాశాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. కాలము బహు సమీపముగా ఉన్నది, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నదని బైబిల్ చెప్తుంది. సంభవాలను కూడా మనం చూస్తున్నప్పుడు టీవీలలో, అనేకమైనటువంటి వార్తాపత్రికలలో, యూట్యూబ్ ఛానల్స్లలో దేవుడిదిగో రేపు రాబోతున్నాడు, సెప్టెంబర్లో రాబోతున్నాడు, అక్టోబర్లో రాబోతున్నాడు, ఈ సంవత్సరమే రాబోతున్నాడు, ఇదే చివరి తరము, ఆయన రాబోతున్నాడు అనేటువంటి వార్తలు మనం వింటున్నాం. ఈ వార్తలన్నీ వింటున్నప్పుడు చాలా మందికి భయము, ఆందోళన అయితే, కొంతమందికి దేవుడు త్వరగా రాబోతున్నాడని ఎంత గొప్ప సంతోషము, ఎంత గొప్ప ఆనందంతో ఉన్నారు. ఏదేమైనా కానీ ఇవి చాలా భయంకరమైన దినాలు. ఎక్కడ చూసినా మరణ వార్తలు, యుద్ధాలు, బాంబు దాడులు, అనేకమైనటువంటి దేశాల మీదకి దేశాలు, ప్రజల మీదకి ప్రజలు, అనేకమైన భూకంపాలు, కలహాలు మనం చూస్తున్నాము, వింటున్నాము. చాలా బాధాకరమైన వార్తలను ప్రతిరోజు కూడా మనము ధ్యానిస్తున్నాం. ఇలాంటి ఈ చివరి దినాలలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు నాకు అనుగ్రహించిన ఒక గొప్ప తలంపు, దేవుని యొక్క రాకడ సంసిద్ధ వర్తమానాలను మీకు తెలియచేయమని. ఆయన నన్ను ఎంతగానో పురికొల్పుతున్నాడు. నన్ను ఎంతగానో తన యొక్క రాకడకు సంబంధించిన వర్తమానాలు చెప్పమని పదే పదే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందును బట్టి ఈ రోజున అనుకోని రీతిగా మరలా మీతో దేవుని యొక్క చక్కనైనటువంటి మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆకాశములకు ఎగురు శంకుబుడ్డి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టుయు ఓదె కొరుకును, తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ప్రార్థన చేసుకుందాం. పరమందున్నటువంటి మా తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఈ రోజున ఇటు రీతిగా నాయనా నీ బిడ్డలతో మాట్లాడటానికి సదావకాశాన్ని కల్పించినందుకు వందనాలు. నీ మాటలను కొద్ది నిమిషాలు ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ లో ప్రతి ఒక్క బిడ్డకి అందిస్తుండగా మీరే నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా అందరితో కూడా మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ చదువుకున్న భాగంలో ప్రియులారా, చక్కటి మాట మనము చూస్తున్నాము. ఆకాశములకు ఎగురు శంకుబుడ్డి కొంగయనను తన కాలం ఎప్పుడు వచ్చునో ఎరుగుతుంది. తెల్ల గువ్వ మంగళ కత్తి పిట్ట ఓదు కొరికేటువంటి కాలము ఎప్పుడో అని చెప్పి అవి ఎదురు చూస్తున్నవి. కానీ నా ప్రజలు దేవుని యొక్క కాలమును, దేవుని యొక్క న్యాయ విధిని ఎరుగని వారై ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియులారా, ఈ రోజున చాలా మంది మాకు సమయం ఉంది, మాకు చాలా టైం ఉంది, మేము చాలా కాలం బ్రతకగలం, మేము చాలా చేయగలం, మేము చాలా వాటిలో మునిగి ఉన్నాం, మేము ఏవైనా సాధించాలి, మేము ఎక్కడెక్కడికో వెళ్ళాలి, మేము ఏదేదో తీసుకొని రావాలి అని చెప్పి ఎన్నో రకాల ప్లాన్లతో, ఎన్నో రకాల ఆలోచనలతో ప్రయాణం చేస్తున్నాడు మనిషి. అయితే మనిషి తన యొక్క సమయం చాలా ఉంది అనుకుంటున్నాడు. కానీ ఎంత సమయం ఉన్నా కానీ ఆ సమయము దేవునిలో 1 దినము 1000 దినాలతో సమానమని తెలుసుకోలేకపోతున్నాడు. మానవుడికి చాలా సమయం ఉందని చెప్పి పరిగెత్తుతున్నాడు, ఎంతో సమయం ఉందని చెప్పి ప్రయాణాలు చేస్తున్నాడు, ఎంతో సమయం ఉందని చెప్పి వ్యాపారాలు చేస్తున్నారు, ఎంతో సమయం ఉందని చెప్పి లైఫ్ ని ఎంజాయబుల్ గా చూసుకుంటున్నాడు, ప్లాన్ చేసుకుంటున్నాడు. మంచిదే, ఇవన్నీ చేసుకోకూడదని నేను చెప్పటం లేదు. కానీ కాలమును గురించి ఆకాశ పక్షులు చాలా జాగ్రత్తగా ఎరిగి వాటి కాలములలో అవి చేయవలసిన పనులు అవి చేస్తున్నవి. కానీ దేవుడి న్యాయవిధిని, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క విధి ఎలా ఉన్నదో దేవుని ప్రజలమైన మనము ఎరగలేకపోతున్నామని చెప్పి ఈ రోజున దేవుడు చాలా బాధపడుతున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. నిజమే పిల్లారా, చాలా మంది ప్రజలు మనం కనుక గమనించినట్లయితే దేవుని యొక్క న్యాయ విధిని ఎరగలేకపోతున్నారు, దేవుని యొక్క కాలమును గుర్తించలేకపోతున్నారు. కాలం ఉందిలే అని చెప్పి అనుకుంటున్నారు, సమయం ఉందిలే అని చెప్పి అనుకుంటున్నారు, మంచి రోజులు ఉన్నాయిలే అని చెప్పి అనుకుంటున్నారు, మా టైం చాలా బాగుందిలే అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వారి సమయం ఎంతవరకు అనేది గుర్తించలేకపోతున్నారు.
ఈ రోజున వారి కాలం ఎంతవరకు అని గుర్తించలేకపోతున్నారు. దేవుని యొక్క న్యాయవిధి ఎంతవరకు ఉన్నదని చెప్పి గుర్తించలేకపోతున్నారు. దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదని గుర్తించలేకపోతున్నారు. బాంబు దాడుల గురించి వింటున్నాం. టీవీ న్యూస్లో చాలా భయంకరమైన రోజుల గురించి వింటున్నాం. భయంకరమైన భూకంపాల గురించి వింటున్నాం. జనాల మీదకి జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, వివిధ దేశాల యొక్క యుద్ధాలు వింటున్నాము. కానీ దేవుని యొక్క న్యాయ విధి ఇది. దేవుని యొక్క రాకడ రాబోతున్నది అని చెప్పి, దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది అని చెప్పి దేవుని ప్రజలు వినలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. పిల్లారా, ఈ సంభవాలన్నీ చూస్తున్నప్పుడు, ఇవన్నీ చదువుతున్నప్పుడు, మన కనులారా మనము గ్రహిస్తున్నప్పుడు ఆలోచన చేయలేకపోతున్నాడు ఈ రోజున మనిషి తన జీవితంలో. పిల్లారా, అందుకే ఈ రోజున వాక్యం చెప్తుంది, మనిషి గుర్తెరగాలి. ఒక పక్షి గుర్తెరుగుతుంది తన యొక్క కాలమును గురించి. ఈ రోజున మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు తన యొక్క కాల వ్యవధిని గురించి. ఈ రోజున దేవుని యొక్క న్యాయ విధిని గురించి మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఆయన జీవ గ్రంథంలో ఆయన యొక్క టైం పీరియడ్ గురించి ఎతకలేకపోతున్నాడు. దేవుని యొక్క రాకడ ఎంత సమీపముగా ఉన్నదో మనిషి గుర్తించలేకపోతున్నాడని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. పిల్లారా, ఎంతో బాధపడుతున్నాడు. ఒక రోజు యేసయ్య చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మనుషులు కాలాన్ని గురించి ఎట్లా చెప్తారో, మనుషులు కాల వ్యవధిని గురించి ఎలా వివరిస్తారో ఆయన బైబిల్ గ్రంథంలో చాలా చక్కని మాటలు చెప్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మీరు చూసినట్లయితే, అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియలను మాకు చూపించయ్యా అని చెప్పానని ఆయన అడగగా, ఆయన ఇట్లా అంటున్నాడు, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు మబ్బును ఎర్రగా ఉండటం చూసి వర్షం పడిద్దని చెప్తున్నారు. మబ్బుని నల్లగా ఉండటం చూసి వర్షం పడిద్దేమో అని చెప్పి చూస్తున్నారు. ఈ రోజు వర్షం పడదు అని చెప్పనని చెబుతారు. కాలమును మనిషి ఎట్లా గుర్తిస్తున్నాడంటే, ఆకాశ తీవ్రతను బట్టి, ఆకాశ రంగు రూపు రేఖలను బట్టి ఈ రోజు వర్షం పడిద్దా, ఈ రోజు వర్షం పడదా అని చెప్పి మానవుడు ఆకాశమును బట్టి, ఆకాశం యొక్క సూచక క్రియలను బట్టి ఆ సూచనలు గుర్తించుకొని మానవుడు కొలతలేసుకుంటున్నాడు. కానీ ఒక రోజున ఆ కొలతలు కూడా తప్పే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు వర్షం పడిద్ది అని చెప్పి అనుకుంటారు, కానీ వర్షం పడలేని పరిస్థితి. ఈ రోజు వర్షం పడదు అని అనుకుంటారు చాలా మంది, కానీ వర్షం పడేటువంటి పరిస్థితి. అందుకే యేసయ్య అంటున్నాడు ఇక్కడ, మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. ఆకాశముల యొక్క వైఖరులను గురించి మీరు వివేచిస్తున్నారు. టీవీలో వచ్చే వార్తలను మీరు వివేచిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చేటువంటి ఆ యొక్క ప్రకటనలను మీరు వివేచిస్తున్నారు. కానీ నా యొక్క న్యాయ విధిని గురించి మీరు ఆలోచించలేకపోతున్నారు. నా యొక్క కాలమును గురించి మీరు వివేచింపలేకపోతున్నారని ఆయన అంటున్నాడు. ఆయన చక్కటి మాట అంటున్నాడు, నా యొక్క కాలమును గురించి, సూచనల గురించి మీరు వివేచించలేకపోతున్నారు, మీరు వివేచింపలేకపోతున్నారు. ఈ రోజున మనిషి చాలా టైం ఉందనుకుంటున్నాడు, చాలా సంవత్సరాలు బ్రతుకుతానని చెప్పాలనుకుంటున్నాడు, చాలా సంవత్సరాలు నేను క్షేమంగా ఉంటానని చెప్పాలనుకుంటున్నాడు. కానీ రాకడ బహు సమీపముగా ఉన్నది. పిల్లారా, ఈ మనుషులు భూమి మీద నా యొక్క సూచనలను, నా కాలమును ఎరగలేకపోతున్నారు, నా సూచనలను, నా కాలములను వివేచింపలేకపోతున్నారని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. పిల్లారా, ఆకాశంలో వచ్చే సూచనలు గుర్తిస్తున్నాము, కానీ ఈ రోజున ప్రకృతిలో జరిగే సూచనలు, సంభవాలను చూసి గుర్తిస్తున్నాము. కానీ దేవుడు జీవ గ్రంథములో తెలియచేసి బయలుపరిచినటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సూచనలను, కాలములను గుర్తించలేని పరిస్థితిలో ఈ రోజున మనము బ్రతుకుతున్నాం. పిల్లారా, అందుకే ఆయన అంటున్నాడు, మీరు కాలములను గుర్తించండి, మీ కాలమును మీరు ఎరగండి. మీరెంత భయంకరమైన కాలంలో ఉంటున్నారో, మీరెంత భయంకరమైన రోజుల్లో బ్రతుకుతున్నారో, మీరెంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నారో, మీ కాలములను మీరు గుర్తించండి అని చెప్పానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే కొన్ని కాలాలు ఉన్నవి. నేను ఈ రోజు మీకు ఆ కాలాలన్నీ చూపించలేను, కానీ చాలా భయంకరమైన కాలాలు ఉన్నవి బైబిల్లో. కానీ ఒక 2 విషయాలను మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. మొట్టమొదటిగా ఆది కాండంలో మీరు చూసినట్లయితే నోవా తరమును గురించి మీరు చాలా సార్లు చదివారు. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్తలో చాలా చక్కటి పదాలతో ఆయన వ్యాఖ్యానిస్తూ నోవా తరములో ఉన్న ప్రజలను గురించి చెప్తున్న మంచి మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 వచనాలు కనుక మీరు చూస్తే, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో
నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. చూడండి, నోవా కాలం గురించి దేవుడు చెప్తున్నాడు. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారంట? తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి ఆడుచు ఎంతో సంతోషంగా ఉంటున్నారంట. జలప్రళయము వచ్చింది అనేటువంటి సంఘటన కూడా వాళ్ళకి తెలియలేదు. ఆ జలప్రళయము వెళ్ళిపోయింది అనేటువంటి సంఘటన కూడా వారికి తెలియని రీతిగా జరిగిపోయింది. అందులో మునిగిపోయి అందరూ కూడా బహుగా నాశనం అయిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నోవా తరములో ఉన్న ప్రజలు భయంకరంగా తిరుగుతుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నాడు నోవా ప్రజలతో. దేవుడు నోవాతో మాట్లాడుతున్నాడు. నోవా, ఈ తరము వారిలో నాకు నీవు నీతిమంతుడిగా కనబడ్డావు. నీ కుటుంబము, నీవు ఇదిగో నా కోసం ఒక చక్కని ఓడ కట్టు. ఇదిగో నీ ప్రజల కోసం ఒక చక్కని ఓడ కట్టు. ఆ ఓడ ఎట్లా కొట్టాలో, ఎంత కొలతతో కొట్టాలో, ఎంత పొడుగుగా ఉండాలో, అది ఎంత వెడల్పు మందంతో ఉండాలో, ఆ ఓడ ఎన్ని అరలుగా కట్టబడాలో దేవుడు పర్టికులర్ గా ప్రతిదీ కూడా కొలత ప్రకారంగా దేవుడు నోవాహుకు తెలియచేసి, ఇక కొద్ది రోజుల్లో నేను ప్రచండమైనటువంటి ఉగ్రతను తెప్పిస్తున్నాను. ఈ తరములో ఉన్న ప్రజలు మార్చబడాలి. ఈ తరములో ఉన్నటువంటి ప్రజలు నా వైపు తిరగాలి. ఈ తరములో ఉన్న ప్రజలు ఆ ప్రచండమైనటువంటి దానిలో మునిగిపోయి చనిపోకూడదు, నశించిపోకూడదు. వారు బ్రతుకున్నట్లుగా నువ్వు నా మాటలను వారికి ప్రకటించు. అలాగే నీ కొరకు, నీ ఇంటి కొరకు ఒక ఓడను కట్టుకో అని చెప్పారంటే నోవాహు తన ఓడను కట్టుకోవటం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు తెలుసా నోవా ఓడ? చరిత్రకారులు చెప్తున్నారు ఇంచుమించుగా దగ్గర 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు నోవాహు ఒక పెద్ద ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. చూడండి, ఓడ కట్టడం అంటే ఆ రోజుల్లో సముద్రం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో చినుకులు అంటే ఏంటో తెలియలేని పరిస్థితి. వర్షం అంటే ఏంటో తెలియని పరిస్థితి. ఆ జలప్రలయం అంటే ఏంటో తెలియని పరిస్థితి. అసలు వాళ్ళు అంత పెద్ద నీటిని చూసినటువంటి ఆనవాళ్ళు అక్కడ కనబడలేని పరిస్థితి. అలాంటి రోజుల్లో ఒక పెద్ద ఓడ కట్టాలి. ఆ జలముల మీద అది నిలబడాలి. ఆ జలముల మీద అది ప్రయాణం చేయాలి. అలాంటి ఒక పెద్ద ఓడ నిర్మించాలనంటే చూడండి, 100 సంవత్సరాలు పట్టిందంట నోవాకి ఓడను నిర్మించడానికి. నోవా కుటుంబం అంతా కూడా తనకి సహాయం చేస్తుంది. పిల్లారా, నోవా కుటుంబం అంతా కూడా తనతో నిమగ్నమైపోయి ఉన్నారు. నోవాకు 3 బిడ్డలై ఉన్నారు. నోవా 3 కుమారులు కూడా కొత్తగా వివాహం చేసుకున్నారు. నోవా కుమారులు కొత్తగా వివాహం చేసుకుంటే తన ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డలైనటువంటి కోడళ్ళు, ఏమండి, నూతనమైనటువంటి వివాహం చేసుకోబడినటువంటి ఆ యొక్క యవనస్తురాలైనటువంటి బిడ్డలు మామగారికి సహాయం చేసే విషయంలో, భర్తలకు సహాయం చేసే విషయంలో ఎంత చక్కగా వాళ్ళు అక్కడికి వస్తున్నారో మీరు గమనించండి. ఆ ఓడను 100 సంవత్సరాలు కట్టారు. ఆ 100 సంవత్సరాల్లో వాళ్ళ దినచర్య ఏంటో తెలుసా? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అడవికి వెళ్ళటం, కట్టెలు కొట్టడం, ఏమంటే పెద్ద పెద్ద ఆ యొక్క చెక్కలను నిర్మించటం, ఆ కట్టెలను చెక్కలుగా తయారు చేయటం, వాటిని పేర్చటం, వాటికి ఒకానొక సమయం వచ్చినప్పుడు ఓడగా నిర్మించడానికి ఆ యొక్క బేస్మెంట్ నుంచి పై ఫ్లోర్ వరకు కూడా కట్టేటువంటి విధానం, 3 అరలు కట్టేటువంటి ఆ నైపుణ్యతను వాళ్ళు కలిగి ఉండి ఈ 100 సంవత్సరాల్లో కూడా వాళ్ళు చేసిన పని, ఈ 100 సంవత్సరాలు కూడా వారు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 100 సంవత్సరాలు వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటే కొత్తగా పెళ్ళైనటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలు, కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు, ఎన్నో కోరికలు ఉంటవి, ఎన్నో ఆలోచనలు ఉంటవి, ఎన్నో ఆశలు ఉంటవి. ఏమంటే వాళ్ళకు కూడా అందరి మనుషుల్లాగే, వాళ్ళకు కూడా అందరి మానవుల్లాగే, వాళ్ళకు కూడా అందరిలాగే ఎన్నో మనోభావాలు ఉంటవి. వాళ్ళకు కూడా ఎంతో చక్కనైనటువంటి ఆశలు ఉంటవి కదా. నోవా తరములో ఉన్న ప్రజలలాగా ఆ తరములో ఉన్న ప్రజలు తినుచున్నారంట, త్రాగుచున్నారంట. వారు ప్రతిదినము కూడా సుఖిస్తున్నారు, ఆనందిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇయ్యబడుచున్నారు అని చెప్పి బైబిల్లో మనం చూస్తున్నాము. ఇల్లు కట్టుతున్నారు, ఇల్లు పెద్దవి చేసుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, మంచి స్థితిలో ఉంటున్నారు. చేసుకోవద్దని నేను అంటలేదు. ఇవన్నీ కూడా మనిషికి అవసరం, ఇవన్నీ కూడా మానవుడు చేయాలి. అయితే నోవా పిల్లలు కూడా ఇలాంటి వయసులో ఉన్న వాళ్ళే, నోవా కోడళ్ళు 3 కూడా ఇలాంటి వయసులో ఉన్న బిడ్డలే. కానీ వారు దేవుని యొక్క మాటకు లోబడ్డారండి. వారి కోరికలను ముందు పక్కన పెట్టి దేవుడు కట్టమన్నాడు, దేవుడి పని చేయమన్నాడు, దేవుడు ఇది చేస్తానని చెప్పన్నాడు, ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది, ఈ తరమును దేవుడు నీటితో ముంచబోతున్నాడు, భయంకరమైన రాకడ ఉగ్రత ఉన్నది మా మధ్యలో అని చెప్పి వారు గుర్తెరిగి
వారు ఆ ఓడను నిర్మించే పనిలో చాలా నిమగ్నమైపోయి ఉండారు. వారు చాలా చక్కగా ఆ ఓడను కడుతున్నారు. పిల్లారా, ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం ఎట్లా ఉంది? ఈ రోజు నీ జీవితం ఎలా ఉంది? నీ ఇంటిని కట్టుకోగలుగుతున్నావా? నీ భర్తను కట్టుకోగలుగుతున్నావా? నీ భార్యను కట్టుకోగలుగుతున్నావా? నీ పిల్లల్ని కట్టుకోగలుగుతున్నావా? నీ కుటుంబీకులను కట్టుకోగలుగుతున్నావా? ఎంతో మంది బంధువులు ఉన్నారని చెప్పుకుంటున్నావు, ఎంతో పెద్ద వంశము మాదని చెప్పుకుంటున్నావు, ఎంతో తెగలు కలిగిన వాళ్ళం మేమని చెప్పాలనుకుంటున్నావు, ఎన్నో కుటుంబాలను కలిగి ఉన్న మనుషులం మేమని చెప్పుకుంటున్నావు. కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి వారు రక్షణ పొందుకొని ఉన్నారా? నీ ఇంటి కోసం నువ్వు ఒక ఓడను నిర్మించగలిగావా? నీ ఇంటి కోసం నువ్వు ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? ఇలాగున్న నోవా కుటుంబం లాగా నీ కుటుంబం కోసం నువ్వు ఎప్పుడైనా ఇంతగా త్యాగం చేశావా? ఇంతగా దేవుని యొక్క మాటలను ఎప్పుడైనా ప్రకటించావా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. నోవా కుటుంబము కష్టపడుతుంది, పగలంతా పనిచేస్తున్నారు, పగలంతా ఆ యొక్క మోపులు మోస్తున్నారు, పగలంతా చెట్లు కొడుతున్నారు, పగలంతా చక్కలుగా తయారు చేస్తున్నారు, పగలంతా వాటిని బలలుగా చేసుకుంటున్నారు, పగలంతా వాటిని ఒక బేస్మెంట్స్ ఒక ఆకారం వచ్చేటట్టుగా చేసుకుంటున్నారు, పగలంతా కూడా ఒక్కొక్కరు ఏమంటే ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, నోవాహు భార్య, ఏమంటే అందరూ కూడా కష్టపడి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఓడను నిర్మించేటువంటి పనిలో వాళ్ళు ఉంటే, రాత్రిపూట అయ్యలారా దేవుని వైపు తిరగండి, ఇదిగో దేవుని యొక్క కాలం వచ్చేసింది, భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం, మన మధ్యలోనికి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, ఈ ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవాలంటే మేము ప్రకటించే ఈ యొక్క మాటలు వినండి అని చెప్పి పగలు దేవుని యొక్క జీవ వాక్కును, దేవుని యొక్క మాటలను ప్రకటిస్తున్నాడు నోవా కుటుంబం అంతా కూడా. పిల్లారా, దేవుని యొక్క మాటలు వినేటువంటి వారుగా అక్కడ ఉంటున్నారా? దేవుని యొక్క మాటలు ప్రకటిస్తుంటే, గుండెలు బాదుకొని ప్రకటిస్తుంటే వాళ్ళందరూ కూడా అండి పెడ చెవులు పెట్టి తినుచు త్రాగుచు సుఖిస్తూ ఉన్నారంటండి. పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకుంటూ, విందులు చేసుకుంటూ, వినోదాలలో సంతోషిస్తూ, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు, అనేక దినములకు కావాల్సిన సౌకర్యాలు, సౌందర్యాలు, లగ్జరీ జీవితము నాకుంది, నువ్వు తిను త్రాగు సుఖించు అని చెప్పి తన కుటుంబం, తన ప్రాణంతో చెప్పుకుంటున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి పిల్లారా. చాలా మంది మనుషులు కనబడ్డారు అక్కడ. నోవా 100 సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటిస్తే ఒక్కళ్ళు కూడా వాక్యం వినటానికి ముందుకు రాలేదండి. ఒక్కళ్ళు కూడా వాక్యం వినటానికి ముందుకు రాలా. 100 సంవత్సరాల 75 సంవత్సరాలు కట్టాడా? 75 నుంచి 100 సంవత్సరాల మధ్యలో కట్టాడా? ఇంత టైం పీరియడ్ అయిందా అని చెప్పి మీరు అంటారా? చరిత్ర చెప్తుందండి, చరిత్రకారులు చెప్తున్నారు, దగ్గర 100 సంవత్సరాల వరకు పట్టింది ఆ ఓడ పూర్తి అవటానికి. 3 అరల వరకు కట్టారు. ఈ 3 అరలుగా ఆ ఓడను నిర్మించడం మాత్రమే కాదండి, ఆ నోవా పిల్లలు, నోవా కోడళ్ళు, నోవా భార్య, నోవా చేసిన పనేంటో తెలుసా? అందులోనికి పశువులను, ప్రాణులను, పక్షులను, అనేక రకాల జంతువులను జతలుగా దేవుడు పంపించమన్నవన్నీ పంపించి, అవి రాకక ముందే అందులో వాటికి సంబంధించినటువంటి ఆహార ధాన్యాన్ని, వారికి సంబంధించినటువంటి ఆహార ధాన్యాలని సమకూర్చుకున్నారు, సిద్ధపరుచుకున్నారు. అబ్బా, ఎంత సిద్ధపాటు చూడండి, ఒక కుటుంబానికి ఎంత సిద్ధపాటు చూడండి. దేవుడు మమ్మల్ని ఓడలోనికి తీసుకుని వెళ్తాడు. ఒక రోజున ఈ ఓడ పూర్తయిపోయింది, ఈ ఓడ కట్టుబడి పూర్తయిపోయిన తర్వాత దేవుడు ఒక రోజున మమ్మల్ని పిలుస్తాడు, దేవుడు మమ్మల్ని ఓడలోనికి తీసుకుని వెళ్తాడు. ఆ రోజున ఏ పక్షికి కూడా ఆహారం తక్కువ కాకూడదు, ఆ రోజున ఏ ప్రాణికి ఆహారం తక్కువ కాకూడదు. ఎన్ని రోజులు మేము ఉంటాం అక్కడ తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఈ ఓడలో ఉండాలో తెలియదు, నెల పట్టిద్దో తెలియదు, సంవత్సరం పట్టిద్దో తెలియదు, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, కానీ మేము ఓడలో ఉన్నన్ని నాళ్ళు కూడా ఆహారము మాకు కావాలి అని చెప్పి వారు ధాన్యమును అక్కడ ఉన్నటువంటి పశువులకు, పక్షులకు, మృగాలకు, జతలుగా వస్తున్నటువంటి ప్రతి ప్రాణికి కూడా ఆహారాన్ని వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. ఈ సిద్ధపాటు ఈ రోజున మనకుందా? ఈ సిద్ధపాటు ఈ రోజున మన కుటుంబానికి ఉందా? ఆత్మీయ ఆహారాన్ని వింటున్నారా? ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నారా? మీ దైవజనుడు మీ కుటుంబం దగ్గరలోనే ఉండి మీకు వాక్యం ప్రకటిస్తుంటే, మీ ఇంటి ప్రక్కనే మీకు మందిరాలు దేవుడు ఏర్పాటు చేస్తే, ఈ రోజున వారి యొక్క మాటలు వినగలుగుతున్నారా? ఈ రోజున వారి యొక్క ప్రకటనలు వినగలుగుతున్నారా? ఈ రోజున వారి యొక్క బోధలు వినగలుగుతున్నారా? డిజిటల్ చర్చెస్ లోనికి వెళ్ళిపోయి ఇంకా ఆశీర్వాదాలు, ఇంకా దీవెనలు, ఇంకా వర్ధిల్లబడే జీవితాలు అనేటువంటి వాటిని గురించి ప్రయాసపడుతున్నారా? ప్రాకులాడుతున్నారా? ఈ రోజున దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ గుర్తిస్తున్నావా? ఆయన యొక్క రాకడను నువ్వు ఈ రోజున తెలుసుకుని ఉన్నావా? ఆయన యొక్క కాలమును నువ్వు గుర్తిస్తున్నావా లేదా? కాలమును గుర్తించడం నేర్చుకో. ఈ రోజున మనుషులు గుర్తిస్తున్నారా? ఆకాశం వైపు చూసి సూచనలు చూస్తున్నావు నువ్వు, మనుషుల కుటుంబాల వైపు చూసి సూచనలు చూపుతున్నావు నువ్వు, కానీ దేవుడు విధించినటువంటి న్యాయ విధిని గనుక గుర్తించలేకపోతున్నావు, దేవుడి యొక్క కాలమును గుర్తించలేకపోతున్నావు.
దేవుని యొక్క సూచనలను గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నావు. ఆ నోవా తరంలో ఉన్న ప్రజలు గుర్తించలేకపోయారు. నోవా ప్రకటిస్తుంటే నోవా ప్రకటించే వాక్కును గుర్తించలేదు. దేవుని కాలం వచ్చిందయ్యా అని చెప్పాలంటే దేవుని కాలాన్ని గుర్తించలేదు. దేవుని మాటలను గుండెలు పగలగొట్టుకుంటూ ప్రకటిస్తుంటే దేవుని మాటలను పెడచెవున పెట్టారు ఆ కాలంలో ఉన్న ప్రజలు. ఈ రోజున మన కాలంలో ఉన్న ప్రజలు కూడా సినిమాలకి, షికారులకి, ఏమండి పబ్బులకి, క్లబ్బులకి ఎంత భయంకరంగా తిరుగుతున్నారంటే అంత భయంకరంగా తిరుగుతున్నారు. చాలా భయంకరమైన వ్యసనాలకి బానిసైపోతున్నారు. తల్లిదండ్రుల మాట వినలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున పిల్లలు. మా చిన్నతనంలో అయితే తల్లిదండ్రుల మాట జవదాటే వాళ్ళు కాదండి. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా తల దించుకుంటే ఇంటి దగ్గర మరలా కాలేజీలో, స్కూల్లో తలెత్తేవాళ్ళు. అక్కడ మరలా తల దించుకుంటే ఇంటి దగ్గరకు వచ్చి తలెత్తేవాళ్ళు. కానీ ఈ రోజున స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా, వాళ్ళు ఎందులో పాల్గొంటున్నారో తెలియట్లా. తల్లిదండ్రులకి ఏమైనా పనికి వెళ్తున్నామమ్మా అని చెప్పారంటున్నారు, క్యారేజ్ పట్టుకుని వెళ్తున్నారు. కానీ వెళ్ళేది పనికి కాదు, బాయ్ ఫ్రెండ్ తోనో గర్ల్ ఫ్రెండ్ తోనో షికారులు చేయడానికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి తల్లిదండ్రులకి స్కూల్కి వెళ్తున్నామమ్మా చదువుకోవడానికి అని చెప్పారంటున్నారు. కానీ భయంకరమైన త్రాగుడుకు, వ్యసనానికి బానిస అయిపోయి స్నేహితులతో కూర్చొని ప్యాకాట్లలో ఉంటున్నటువంటి వాళ్ళు, జూదంలో మునిగిపోయినటువంటి వాళ్ళు, త్రాగుడులో మునిగిపోయిన వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు పిల్లరా. తల్లిదండ్రులకు మేము కాలేజీకి వెళ్తున్నాం, యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నామని చెప్పాలంటున్నారు. కానీ ఈ రోజు నా బిడ్డలు భయంకరమైన గొడవల్లో పాల్గొని పోలీస్ స్టేషన్స్ లో కేసులో ఇరుక్కుపోయి ఏం చేయాలో తెలియలేని పరిస్థితిలో సతమతం అవుతున్నారు. నీకోసం మీ తండ్రి ఎంత కష్టపడ్డాడు ఎప్పుడైనా గుర్తించావా? నీకోసం మీ యొక్క తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఎప్పుడైనా గుర్తించావా? మీ తల్లి ఎంత కష్టపడిందో గుర్తించావా? ఎంత వేదన పడ్డారో మీకోసం, ఎంత ప్రయాసపడుతున్నారో ఎప్పుడైనా గుర్తించావా? వాళ్ళనే గుర్తించలేదు, ఇక దేవుణ్ణి గుర్తిస్తావు, దేవుని యొక్క కాలాన్ని ఏం గుర్తిస్తావు? ఆలోచన చేయని పిల్లారా, మనిషి యొక్క జీవితం మారిపోయింది, లగ్జరీ వైపు మారిపోయింది. మనిషి జీవితం లగ్జరీ వైపు తిరిగిపోయింది. ఇహలోక మాలిన్యాన్ని అంటుకునేటట్టుగా వెళ్ళిపోయింది. ఈ రోజున మనిషి క్షేమకరమైన జీవితాన్ని చూస్తున్నాడు, ఆనందకరమైన జీవితమే కోరుకుంటున్నాడు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, తినాలి, త్రాగాలి అనే చూస్తున్నాడు. కానీ దేవుని యొక్క కాలము చాలా సమీపముగా ఉన్నది. కరోనా లాంటి భయంకరమైన కాలం వచ్చినా కూడా ఇంకా గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నాడు మానవుడు. దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదని ఈ రోజున గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నారు పిల్లారా. ఈ రోజున గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నారు. భయంకరమైన కొత్త వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైన కొత్త తెగుళ్ళు వస్తున్నాయి. ప్రకటన గ్రంథంలో ఎన్నో తెగుళ్ళను మీరు చదువుకుంటారు కదా. ఏమండి ఆ తెగులు ఇప్పుడే బిగినైన ఏమో అన్నట్లుగా ఉన్నది కదా. కరోనా తెగులు వచ్చినప్పుడు ఎంత భయంకరమైన తెగులు ఇంకా రాబోయే రోజుల్లో రాబోతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎప్పుడు వస్తాడో ఈ రోజే రావచ్చు, ఈ రాత్రే రావచ్చు, వారు చెప్పినట్టుగా సెప్టెంబర్ లోనే రావచ్చేమో, ఈ సంవత్సరంలోనే రావచ్చేమో, ఈ తరము వారిలోనే చూసేటట్టుగానే రావచ్చేమో, లేదా ఈ సెకండ్ లోనే రావచ్చేమో. కానీ ఆయన రాకడ మాత్రం చాలా బహు సమీపముగా ఉన్నది. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంటే ఆయన కాలమును గుర్తించేవాడిగా నువ్వు ఉంటున్నావా లేదా? గుర్తించేదానిగా నువ్వు ఉంటున్నావా లేదా? ప్రియ సంగమా, ప్రియ బిడ్డ, విశ్వాసి, ఒకసారి ఆలోచన చేయి. నోవా తరములో నోవా గుర్తించాడు, నోవా బిడ్డలు గుర్తించారు, నోవా కోడళ్ళు గుర్తించారు, నోవా భార్య గుర్తించింది, నోవాకు సహాయం చేస్తున్నారు, దేవుడు చేయమన్న పని చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఈ రోజున సమయం లేదు పిల్లారా. ప్రజల్లాగా ఉండాలనుకుంటున్నారా? నోవా తరంలో ఉన్న ప్రజల్లాగా ఉండాలనుకుంటున్నారా? నోవా కుటుంబం లాగా ఉండాలనుకున్నారా? నోవా కుటుంబం లాగా మీరు ఉండాలనుకుంటే మీ ఇంటి కోసం రక్షణ వాడును కట్టుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందుకోవాలి. మీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. నీ భర్త రక్షించబడాలి, నీ భార్య రక్షించబడాలి, నీ పిల్లలు రక్షించబడాలి, నీ కుటుంబము రక్షించబడాలి, నీ తల్లిదండ్రులు రక్షించబడాలి. వారు రక్షణలోనికి రావటానికి ఏం చేయాలా? నేనేం చేస్తే బాగుండిద్దా? ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి చక్కటి ప్రణాళికను మీరు రచించండి. చక్కటి తీర్మానాలు మీరు చేసుకోండి. చక్కటి ఉపదేశాలు వారికి తెలియచేయండి. చక్కటి సందేశాలు ఉన్నాయి ఎన్నో ఆన్లైన్లో, వాటిని తెలియచేయండి. దేవుని వైపు తిరిగేటట్టుగా చేయండి. దేవుని భయాన్ని గుర్తించి చేయండి. దేవుని యొక్క భయాన్ని గుర్తించండి, గుర్తు చేయండి. ఆ భయంలో నుంచి తొలగిపోకుండా ఉండేటట్టుగా అనేక దినములు వారు దేవునికి దగ్గరగా ఉండేటట్టుగా ఆయన మందిరానికి, ఆయన సంఘానికి నడపండి. నోవా కుటుంబం లాగా నీ ఇంటి కోసం నువ్వు ప్రయాసపడాలి. ఎందుకంటే కాలము చాలా సమీపముగా ఉన్నది. భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కాలమును గుర్తించలేని పరిస్థితులు ఈ రోజున చాలా మంది ఉన్నారు.
ప్రపంచమంతా కూడా దేవుని స్వార్థ ప్రకటించబడిందని అనుకుంటున్నారు చాలా మంది. ప్రపంచమంతా దేవుని యొక్క మాటలు వినబడుతున్నాయి అని చెప్పని అనుకుంటున్నారు చాలా మంది. కానీ మన మధ్యలోనే, మన కుటుంబంలోనే, మన ఇంట్లోనే, మన కుటుంబాలలోనే ఇంకా రక్షణ పొందుకోలేని వాళ్ళు, ఇంకా బాప్తిస్టులు తీసుకొని వాళ్ళు, ఇంకా దేవుని వైపు తిరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. లేరా? మీ ఇంట్లో ఎంతో మంది లేరా? మీ కుటుంబంలో ఎంతో మంది లేరా? మీ మామగారు తీసుకున్నారా బాప్తిసం? మీ అత్తగారు తీసుకున్నారా బాప్తిసం? మీ తల్లిదండ్రులు తీసుకున్నారా బాప్తిసం? మీ పిల్లలు తీసుకున్నారా బాప్తిసం? ఒకసారి ఆలోచన చేయని పిల్లారా, ఇంకా రక్షణ పొందుకోలేని వారు ఇంకా మన కుటుంబాల్లో చాలా మంది ఉన్నారు. వారిని గురించి బాధ ఉన్నదా నీకు? వారి గురించి బాధ్యత ఉన్నదా నీకు? వారి గురించి ఎప్పుడైనా ప్రయాసపడ్డావా నువ్వు? వారి గురించి ఎప్పుడైనా ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసావా? వాక్యం ఇక్కడ చెప్తుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. కాలమును గుర్తించు. నోవా తరములో ఉన్న ప్రజలు గుర్తించలేకపోవటం వల్ల ఓడ కట్టేసేసేసారు. ఓడలోనికి రావాల్సిన పక్షులన్నింటినీ రప్పించారు, ప్రాణులన్నింటినీ రప్పించారు. ఓడలోనికి కావలసినటువంటి సంపదను సమకూర్చారు. ఆహార వస్తువులు, సామాగ్రిలు అన్నిటినీ కూడా నిర్మించి ఒక ప్రక్కన పెట్టి, దేవుడు చెప్పినటువంటి సమయంలో వారు ఓడలోనికి వెళ్ళాక ఆ ఓడలోనికి ఎవరైనా వస్తారని ఎదురు చూశారు. ఒక్కళ్ళు కూడా రాలేని పరిస్థితి. ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళు పెళ్లికిచ్చుకుంటూ ఉన్నారు, ఇంకా వాళ్ళు సంతోషంగా సరదాలుగా జీవిస్తా ఉంటే దేవుడు, నోవా నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు లోపలికి వెళ్ళండి అని చెప్పారని నోవా కుటుంబాన్ని లోపలికి పంపించి ఆ ఓడ యొక్క తలుపు ఆయన లాక్ చేసేసేసి ఆయన లోపల ఉన్నటువంటి వారిని భద్రంగా ఉంచి ఆకాశపు తూములను విప్పగా ప్రచండమైనటువంటి గాలి, పెను తుఫాను, ఒక పెద్ద ప్రళయము నోవా కుటుంబము ఓడలోనికి వెళ్ళిన తర్వాత వచ్చింది. ఆ భూమి మీద ఉన్న మనుషులు అనుకుంటున్నారంట, అబ్బా ఎంత పెద్ద చల్లటి గాలి, ఎంత పెద్ద చల్లటి వాతావరణం, ఈ వాతావరణం చాలు అని అనుకుంటున్నారు. వర్షం అయిపోయిన తర్వాత ఈ వర్షం చాలులే అనుకున్నారంట. ఈ వర్షం చాలులేక మా పంటలు పడితే మా యొక్క కావాల్సినటువంటి దుక్కు దున్నొచ్చు, చక్కగా మేము ఇంకా నారు పోయాల్సిన అవసరం, నీరు పోయాల్సిన అవసరం లేదని చెప్పి అనుకున్నారంట. గెరక లోతు నీళ్ళు వచ్చాక ఇంక చాలు, ఈ సంవత్సరం అసలు నీరు లేకపోయినా పర్వాలేదు అనుకున్నారంట. మోకాల్లోతు నీళ్ళు వచ్చాక ఇక చాలు, ఇక దిగులు లేదులే అని చెప్పి అనుకున్నారంట. నడుముల్లోతు నీళ్ళు వచ్చాక ఒకానొక సందర్భంలో భయం వచ్చింది. అదే నడుముల్లోతు నీళ్లు పీకల దాకా వచ్చిన తర్వాత నోవా ఓడ గుర్తుకొచ్చిందంట వాళ్ళకి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, పీకల దాకా వస్తే నీళ్లు, నోవా ఎక్కడున్నావని కేకలేయటం ప్రారంభించారంట. నోవా తరములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి ఆ ప్రచండమైనటువంటి గాలి తుఫానుల్లో చిక్కొని ఆ భయంకరమైన ఉగ్రతలో, ఆ నీటిలో, జల ప్రళయంలో కొట్టుకుపోయినట్లుగా, ఆ సృష్టి అంతా కూడా తుడిచికి వేయబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆది కాండంలో పిల్లారా, నోవా కాలంలో యేసయ్య పర్టికులర్ గా చెప్తున్నాడు. అందుకే నేటి దినములో ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారంటే నోవా తరములో ఉన్నటువంటి, నోవా కాలంలో ఉన్న ప్రజల్లాగే ఉన్నారు. నిజమేనండి, చాలా మంది అలాగే ఉన్నారు. ఇంకా ఈరోజు నువ్వు ఒకవేళ అలాగే ఉంటే యేసయ్య గుర్తు చేస్తున్నాడు, నీ బ్రతుకు అలా ఉండకూడదు, నీ జీవితం అలా ఉండకూడదు, నీ బ్రతుకు మార్చబడాలి, నీ జీవితం మార్చబడాలి, నీ ఆలోచనలు మార్చబడాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లారా. ఇంకా బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుడు మరొక కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఏంటో తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మీరు చూస్తే, లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చూడండి, ఎంత భయంకరమైనటువంటి రోజుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు యొక్క రాకడ, మనుష్య కుమారుడు యొక్క దినము ఎలా ఉండిద్ది అని చెప్పానంటే, ఆయన కాలం ఎలా ఉండిద్ది అని అంటే, భయంకరమైన అగ్ని గంధకము కురిసి తుడిచి వేయబడేటట్లుగా ఉంటుంది. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. లోతు కుటుంబాన్ని దేవుడు సాదృశ్యంగా చూపిస్తున్నాడు లూకా సువార్తలో. ఎక్కడో ఆది కాండంలో జరిగిన లోతు యొక్క సంభవాన్ని ఈ రోజున దేవుడు నీకు ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. లోతు కుటుంబము ఆ యొక్క తూర్పు వైపునకు ప్రయాణం చేసిన తరువాత సొదొమ వైపున అక్కడంతా కూడా నీరు కట్టే తోటలాగా ఉంటే, అబ్రహాం నుంచి వేరైపోయే లోతు కుటుంబం అంతా కూడా అక్కడ నివాసం ఉండటానికి యోగ్యమైనదిగా తెలుసుకొని ప్రారంభించారు తమ జీవితాలు.
ఆ ప్రాంతంలో వారు చాలా సంవత్సరాలు బ్రతికారు. క్రమేపీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అలవాటు పడ్డారు. అక్కడున్న మనుషులకు అలవాటు పడ్డారు. అక్కడున్న మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. వారు తినుచు, వారు త్రాగుచు, నారు నాటుచు, ఏమండి, వారు నారులు నాటుచు, ఇండ్లు కట్టుచు, వారు చాలా భయంకరంగా ఉన్నారంటండి. తినుచున్నారంట, త్రాగుచున్నారంట. ఈ రోజున ప్రజలు ఇంట్లో బర్త్డే అయితే తాగేటువంటి పరిస్థితి, ఇంట్లో చనిపోతే తాగేటువంటి పరిస్థితి, ఏమంటే ఇంట్లో దేవుడు అద్భుతం చేస్తే తాగే పరిస్థితి, ఇంట్లో ఏదైనా ఏడుపైతే తాగేటువంటి పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి పిల్లారా. డబ్బులున్నా తాగుతున్నారు, ఇంట్లో సంపాదన లేదని తాగుతున్నారు చాలా మంది. చాలా భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం పిల్లారా. ఈ రోజున మనిషి త్రాగలేని రోజు అంటూ లేదు, భయంకరంగా తాగుతున్నారు. పోయిన సారంట చాలా పెద్ద ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్ కి త్రాగుడు వల్ల 2 అంతలు ఇన్కమ్ వచ్చింది అని చెప్పి వార్తలు మనం వింటున్నాం పిల్లారా. ఎంతమంది తాగుతున్నారో చూడండి, ఎంతమంది తినుచున్నారో, త్రాగుచున్నారో, ఇష్టానుసారంగా తిరుగుతున్నారో. వారిని గురించిన బాధ్యత, భారము నీకున్నదా? వారిని గురించిన బాధ్యత నీకు లేదా? ఒకసారి ఆలోచించండి పిల్లారా. మనిషి ఎంతకాలం తింటూ ఉంటాడు, ఎంతకాలం త్రాగుచూ ఉంటాడు? నోవా తరంలో ఉన్న ప్రజలు, లోతు తరంలో ఉన్నటువంటి ప్రజలంట అలాగే తినుచున్నారు, త్రాగుచున్నారు, నారులు నాటుచు, పంటలు కోస్తూ, వారు ఇల్లు కట్టుకొనుచు, సుఖిస్తూ, సంతోషిస్తూ ఉన్నారంట. అక్కడ చాలా భయంకరంగా అమ్ముకుంటూ కొనుచూ ఉన్నారంట. చాలా భయంకరంగా జీవిస్తా ఉన్నారు. వాళ్ళ మధ్యలోనికి దేవదూతలు వెళ్ళారు. అక్కడ ప్రజలు ఎలాంటి భయంకరులో మీకు చెప్తాను, కొద్ది నిమిషాలు వినండి. వాళ్ళ మధ్యలోనికి దేవుడు అబ్రహాము దగ్గర నుంచి తన దూతలను పంపించాడు. అబ్రహామును దర్శించి, అబ్రహాము దగ్గర నుంచి దేవుడు తన దూతల ద్వారా ఆ ప్రాంతాన్ని దర్శించిన తర్వాత, లోతు ఇంటికి వెళ్ళిన తర్వాత, లోతు కుటుంబములోనికి ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత, లోతు చూసి వీరు దేవుని బిడ్డలు, దేవుని దూతలు అని చెప్పి గమనించి తన ఇంట్లోనికి చేర్చుకున్నాక, అక్కడ ఉన్నటువంటి బయట మనుషులకి తెలిసిందంట లోతు ఇంటికి చాలా కొత్త వాళ్ళు వచ్చారని, వాళ్ళు చాలా అందంగా ఉన్నారని, వాళ్ళు చక్కటి దేహారోగ్యము కలిగిన వాళ్ళని అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా తెలుసుకొని లోతు ఇంటికి వచ్చారని చెప్పి మనం అక్కడ బైబిల్లో చూస్తాం. 19వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం కనుక మీరు చూసినట్లయితే, ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి వారిని ఇంట్లోనికి ఆహ్వానిస్తే, చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా లోతు ఇంటి దగ్గరికి వచ్చేసారంట. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎందుకు వచ్చారు అనంటే, లోతుని పిలుస్తున్నాడు, అయా లోతు లోపల నుంచి బయటికి రా, నీ ఇంటికి ఎవరో చక్కటి అందగాళ్ళు వచ్చారు, అందమైన వాళ్ళు ఎవరో వచ్చారంట. ఈ రోజు మేము వాళ్ళతో శయనించాలి, వారితో మేము పాపం చేయాలి, వారిని బయట పంపించు అని చెప్పాలని వచ్చారు. అక్కడ లోతు వాళ్ళకి నమస్కరించి చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యలారా, జీవము కలిగిన దేవుడు తన దూతలను నా ఇంటికి పంపించాడు. వాళ్ళు చాలా శ్రేష్ఠులు, వాళ్ళు చాలా పరిశుద్ధులు. ఇదిగో నాకు ఎదిగిన బిడ్డలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, అవసరమైతే మీకు వాళ్ళని ఇస్తాను, వారిని మాత్రం వదిలిపెట్టండి అని చెప్పానంటే, ఎంత కర్కశకంగా, ఎంత క్రూరంగా ఉన్నారంటే ఆ రోజుల్లో ఉన్న ప్రజలు. చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకంట పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ వదలలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎంత పాపములో పండిపోయి ఉన్నారో చూడండి. నేటి దినాలలో మీరు చూసినట్లయితే వార్తల్లో చాలా భయంకరమైన పరిస్థితి. పురుషులకు పురుషులే సంయోగ క్రియలు జరిగిస్తున్నారు, స్త్రీలకు స్త్రీలు సంయోగ క్రియలు జరిగిస్తున్నారు. భయంకరమైన పాపాల్లో మునిగిపోయి ఉన్నారు ఈ రోజున చాలా మంది. పొరుగు వాని భార్యను ఆశిస్తున్నారు ఈ రోజున చాలా మంది. పక్కన వాడి యొక్క ఇంటి వైపు చూసి సకిలిస్తున్నారు ఈ రోజున చాలా మంది. ఏమండి, పాడైపోయింది నేటి ప్రపంచం అంతా కూడా. మీరు గమనించినట్లయితే కుటుంబ వాతావరణమే మారిపోయింది. ఇంటి ప్రక్కల చుట్టుప్రక్కల వాతావరణాలు మారిపోయినవి. చిన్న పిల్లవాడిని కదిలిస్తే పెద్ద పెద్ద బూతు మాటలు వస్తున్నవి. వాడి నోట్లో నుండి అమ్మను నాన్నను దూషించేటువంటి మాటలు కలుగుతున్నవి, వస్తున్నవి బయటికి. పిల్లారా, చాలా దారుణమైనటువంటి సంభవాలు. ఆ మాటలు వినలేని పరిస్థితులు ఈ రోజున మనం ఉంటున్నాం. వాక్యం ఇక్కడ చెప్తుంది మనకేంటో తెలుసా? లోతు కుటుంబము, లోతు జీవించేటువంటి తరము, లోతు దినములు ఒక్కసారి నువ్వు చూడగలిగితే, ఆ కాలమును నువ్వు గుర్తించగలిగితే, ఈ రోజు ప్రజలు కూడా అలాగే బ్రతుకుతున్నారు, అలాగే నివసిస్తున్నారు. పెట్టుబడులు చేస్తున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు, తినుచున్నారు, త్రాగుచున్నారు, సుఖిస్తున్నారు. చాలా భయంకరమైన పాపములు మునిగిపోయి ఉన్నారు.
నిజమేనండి. ఈ రోజున ప్రజలను మీరు చూసినట్లయితే పాపములో విచ్చలవిడిగా చేస్తున్నారండి. సొంత భార్యను మోసం చేసేటువంటి భర్తలు ఎంతో మంది ఉన్నారు పిల్లారా. భార్య చూడటం లేదులే అని చెప్పి, భార్య పట్టించుకోవటం లేదులే అని చెప్పి, భార్యకు తెలియకుండా మోసం చేస్తున్నటువంటి భర్తలు ఎంతమంది లేరు. భర్తను మోసం చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, భర్తకు తెలియదులే అని చెప్పి తిరిగేటువంటి భార్యలు ఎంతమంది లేరు. ఏమండి, ఈ రోజున పిల్లలని జీవితాలను పాడు చేసుకుంటూ, పిల్లల బ్రతుకులను రోడ్డుకి ఈడుస్తూ, కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తూ, వ్యసనాలకి బానిసైపోయి కుటుంబాన్ని పతనం చేసుకున్నటువంటి భార్య భర్తలు ఎంతమంది లేరండి, ఎంతమంది లేరండి. వాక్యం ఈ రోజున మనతో సూటిగా మాట్లాడుతుంది. నీ దినాలు ఎట్లా ఉన్నవి, నీ పరిస్థితులు ఎట్లా ఉన్నవి, ఇలాంటి భయంకరమైన రోజులు నువ్వు బ్రతుకుతుంటే నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు కాలాన్ని గుర్తిస్తున్నావా? దేవుని యొక్క కాలాన్ని గుర్తిస్తున్నావా? దేవుని యొక్క రాకడను గుర్తిస్తున్నావా? లోతు ఇంటికి దేవుని యొక్క రాకడ వచ్చింది. లోతు కుటుంబం దగ్గరికి దేవదూతలను దేవుడు పంపించాడు వారిని రక్షించడానికి. ఈ రోజున దేవుడు నిన్ను, నీ పరిశుద్ధతను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, దేవుని యందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన సంఘముతో ఎత్తేటువంటి గుంపులో నిన్ను ఉంచుతాడు. రేపు సంఘము ఎత్తబడినప్పుడు ఆ ఎత్తబడిన సంఘములో నువ్వు, నీ కుటుంబము చేర్చబడతారు. ఆ ఎత్తబడిన సంఘములో మీరు ఉన్నప్పుడు విడవబడినటువంటి వారు, లోతు కుటుంబము సోయేరుకు వచ్చిన తర్వాత, ఆ పర్వతం వైపు ప్రయాణం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే లోతు భార్య అక్కడ ప్రజల మీద ఆకాశం నుండి భయంకరమైన అగ్ని గంధకము పడి మాడి మసైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి పిల్లారా. అలాంటి గొప్ప సంఘటనలు లోతు భార్య చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజున దేవుని యొక్క రాకడ దినాలు అలాగే భయంకరంగా కనబడుతున్నాయి. సూర్యుడు నలుపయ్యేటువంటి రోజు, చంద్రుడు ఎరుపయ్యేటువంటి రోజు, చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆకాశం నుండి నక్షత్రాలు రాలి పడుతున్నాయని, ఉల్కలు రాలి పడుతున్నాయని, అగ్ని వడగలులాగా అవి పడతాయని చెప్పి వింటున్నాము. నిజంగా మనం చదువుతున్నాము. ఈ రోజుల్లో బాంబు దాడుల వల్ల ఒక అగ్ని ఉల్కల్లాగా బాంబులు వచ్చి మీద పడుతున్నవి పిల్లారా. చాలా భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఇలాంటి దినాలలో వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది. ఈ కాలమును నువ్వు గుర్తిస్తున్నావా? ఈ సమయాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? దేవుని యొక్క రాకడను నువ్వు తెలుసుకొని ఉన్నావా? దేవుని యొక్క రాకడ వైపు నువ్వు తెలుసుకొని ఆ రాకడను గుర్తించి నీ కుటుంబాన్ని, నిన్ను, నీ భక్తి జీవితాన్ని జాగ్రత్త చేసుకొని సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లారా. మీరు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఆ రోజుల్లో ఎంతమంది చిన్నపిల్లలండి చనిపోయి ఉంటారు అగ్ని గంధకాల మీద పడిపోయి. ఎంతమంది గర్భిణీ స్త్రీలు చనిపోయి ఉంటారండి. ఎంతమంది పసిపిల్లలు చనిపోయి ఉంటారండి. ఎంతమంది పెద్దవాళ్ళు అందులో పడి చనిపోయి ఉంటారండి, మాడి మసైపోయి ఉంటారండి. అలాంటి భయంకర దినాలు మరలా రాబోతున్నాయి పిల్లారా. అంతకంటే ఘోరాతి ఘోరమైన దినాలు రాబోతున్నాయి పిల్లారా. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతుండగా సంఘాన్ని దేవుడు రేపు ఎత్తబోతున్నాడు. సంఘాన్ని రేపు దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆ ప్రమాదముల నుండి తప్పించుకోవటానికి, ఆ భయంకరమైన విపత్తుల నుండి తప్పించడానికి దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు అనేకమైనటువంటి విధాలుగా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. సంఘం కోసం సంఘాన్ని ఎత్తాలని చెప్పి దేవుడు, ఆ ఎత్తబడే గుంపులో సంఘం ఉండాలని చెప్పి, ప్రతి బిడ్డ ఉండాలని చెప్పి రక్షణ ఓడను నోవాకు దేవుడు కట్టి చూపించాడు. అలాగే లోతు కుటుంబాన్ని కూడా పంపించాడు కొంచెం బయటికి. ఈ రోజున నిన్ను కూడా దేవుడు తన సంఘముగా మార్చుకొని పరిశుద్ధమైన సంఘంగా అలంకరించి నిన్ను ఆయన ఒక పెండ్లి కుమార్తెగా, ఆయన ఒక వధువుగా వచ్చి, వరుడిగా వచ్చి, వధువైనటువంటి నిన్ను తీసుకొని సంఘముగా తీసుకొని వెళ్తుండగా ఆ ఎత్తబడేటువంటి గుంపులో నువ్వు ఉంటున్నావా? ఆ వధువులో నువ్వు ఉంటున్నావా? ఆ యొక్క సంఘములో నువ్వు ఉండగలుగుతున్నావా? ఆ ఎత్తబడేటువంటి గుంపులో నీ కుటుంబం ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ లేకపోతే ఈ రోజు నీ వాక్యము ద్వారా వారితో మీరు మాట్లాడండి. వారికి దేవుని యొక్క మాటలు తెలియచేయండి. వారితో మీరు మాట్లాడండి. అవసరమైతే వారితో ఫైట్ చేయండి. వారితో మాట్లాడండి. దేవుని యొక్క మాటలు తెలియచేయండి. ఎన్నో సమయాలు మీరు బయట ఖర్చు పెడుతున్నారు కదండి. టీవీకి గంటలు ఖర్చు పెడుతున్నారు కదా. మొబైల్ చూడటానికి, వీడియోలు చూడటానికి గంటలు ఖర్చు పెడుతున్నారు కదా. నీ తండ్రిని మార్చుకోవటానికి నువ్వు 1 గంట ఖర్చు పెట్టలేవా? నీ భార్యను మార్చుకోవటానికి, నీ భర్తను మార్చుకోవటానికి 1 గంట ఖర్చు పెట్టుకోలేవా? నీ పిల్లలకి లేదా నీ తల్లిదండ్రులకు దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి కొంత సమయాన్ని కేటాయించి కూర్చొని మాట్లాడలేవా? దేవుని యొక్క ఉపదేశాన్ని వాళ్ళకి అందించలేవా?
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఆ రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే, నీ కుటుంబము ఉండాలంటే మీరు సిద్ధపాటు కలిగి జీవించాలి. ఆయన కాలమును గుర్తించి మీరు సిద్ధపడి జీవించాలి. ఆయన కాలము చాలా సమీపముగా ఉన్నది. అందుకే కాలమును గుర్తించండి. ఈ లోక కాలాలు మీరు గుర్తించడం కాదు. వాన వచ్చిద్ది రాదు, వర్షం రాదు, వర్షం వచ్చిద్ది, ఎండ వచ్చిద్ది. ఈ లోక కాలాలు గుర్తించడం కాదు. ఈ లోక ఋతువులను గుర్తించడం కాదు. దేవుని యొక్క కాలాన్ని గుర్తించడం నేర్చుకోండి. బైబిల్లో చదవండి. బైబిల్లో దేవుడు తన ఉపదేశాన్ని మనకు ఇచ్చాడు. బైబిల్లో ప్రతిదీ కూడా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ఆ మాటలను మనం చదివితే ఆయన కాలము ఎంత సమీపంగా ఉన్నదో, ఆయన కాలము ఎంత త్వరగా రాబోతున్నదో, ఎంత దగ్గరగా ఉన్నదో అందులో మనం చదవగలం, అందులో మనం నేర్చుకోగలం పిల్లారా. అందుకే యేసయ్య చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఈ రోజున పిల్లారా, దేవుడు తన కుమారుని పంపాడు. నీ కోసమే పంపాడు, నీ కుటుంబం కోసం పంపాడు, నీ బిడ్డల కోసం పంపాడు. చూడండి, మోసే కాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క మాట వినలేదు. మోసే కాలంలో ఉన్నటువంటి ప్రజలు, ఫరో సైన్యము, ఫరో ప్రజలు, ఐగుప్తు ప్రజలు దేవుని మాటను వినలేదు, పెడచెవును పెట్టేసేసేసారు. ఆదాము అవ్వకు దేవుడు చెప్తే ఆ మాట వారు వినకుండా పెడచెవును పెట్టేసేసేసారు. దేవుని మాటను గుర్తించలేకపోయారు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. తన కుమారుని ఎందుకు పంపాడు తెలుసా? నీ కోసమే, నీ కుటుంబం కోసమే, మన కోసం, మన పిల్లల కోసం, మన జీవితాల కోసం, మన కుటుంబం కోసం, మన ప్రాంతాల కోసం దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన వచ్చి ఈ లోకంలో ఆయన మన కొరకు నడిచి, ఆయన మన కొరకు ప్రయాసపడి ఎన్నో అద్భుత కార్యాలు చేసి, సూచక క్రియలు చేసి, అనేక మందిని తన యొక్క దివ్యమైన మాటల చేత తన వైపునకు ఆకర్షించుకొని, అనేక మంది కొరకు కల్వరి శిలువలో తన ప్రాణమును వెలగా పెట్టాడు. అక్కడ తన రక్తమంతటిని వెలగా చెల్లించి తన ప్రాణమును పెట్టాడు. దేనికోసం ఆయన అంతగా మరణించాడు? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన అంతగా హింసించబడ్డాడు? ఎందుకు ఆయన అంతగా చంపబడ్డాడు? ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ఎందుకు కార్చాడు తెలుసా? కేవలం నీ కోసం, నీ కుటుంబం కోసం, కేవలం నీ బిడ్డల కోసం, కేవలం మన కోసం, మన పాపముల కోసం, మనము ఎత్తబడే సంఘంలో ఉండాలని, మనము నశించిపోయేటువంటి గుంపులో ఉండకూడదని, భయంకరమైన నరకంలో మనం పడకూడదని, తప్పించబడాలని, దేవుని యొక్క రాకడలో మనమందరము కూడా ఎత్తబడేటువంటి గుంపులో చేర్చబడేటువంటి ప్రజలుగా, తనకు సొత్తైన ప్రజలుగా స్వరక్తమిచ్చి మనల్ని కొని ఆయన నిర్మించుకున్నాడు. తనకు సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. తన రక్తము చేత మనల్ని కొన్నాడు. ఆయన కొన్నటువంటి ప్రజలుగా మనం ఉంటున్నామా? రక్షణను మనం పొందుకున్నామా? బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందువు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, రక్షణ అనేది చాలా గొప్పగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో. ఇది చాలా గొప్ప రక్షణ. రక్షణ అంటే చాలా తేలిగ్గా తీసి పడేస్తున్నారేమో. కాదు కాదు కాదు, ఇది చాలా గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయవద్దు. మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటారు. ఇది చాలా గొప్ప రక్షణ. దీని వెనక చాలా ఖరీదు ఉంది. దీని వెనక చాలా బాధ్యత ఉంది. దీని వెనక చాలా ప్రయాస ఉన్నది. దీని వెనకాల యేసయ్య పడినటువంటి బాధ, శ్రమ, ఎంత నిట్టూర్పు, ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడిన పరిస్థితులు, ఆఖరి రక్తపు బిందు కార్చినటువంటి స్థితిగతులు దీని వెనకాల ఉన్నది. ఇది చాలా గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ తప్పించుకుంటే ఎలాగూ పొందుకుంటావు ఆయన స్థితిని, ఆయన జీవితాన్ని, ఆయన గొప్ప రాజ్యాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? బైబిల్లో ఒక మంచి మాట ఉందంటే తెలుసా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. మార్కు 16:16లో నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈరోజు నువ్వు నమ్మితే తప్పించబడతావు ఆ భయంకరమైన శిక్షని. ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావు. నీ కుటుంబం ఎత్తబడే సంఘంలో ఉండిద్ది. ఈ రోజున మీ కుటుంబానికి మీరు తెలియచేయండి, మీ బిడ్డలకు మీరు తెలియచేయండి. ఈ రోజున మీరు తెలుసుకోండి, ఆయన కాలమును మీరు గుర్తించండి. శంకుబుడ్డి కొంగ దాని కాలమును ఎరుగుతుంది. ఓది కొరకు పిట్ట అది ఎప్పుడు ఓది కొరకాలో అది తెలుసుకుంటుంది. కానీ నా ప్రజలు నా న్యాయవిధిని ఎరగలేని పరిస్థితిలో, గుర్తించలేని పరిస్థితిలో, నా కాలమును గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎంతో వేదన చెందుతున్నాడండి. ఆయన పడే వేదనను, ఆయన పడే బాధను ఒకసారి చూడండి. ఈ రోజున మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబీకులు మీకోసం ఒక బాటిల్ రక్తం ఇవ్వాలంటే ఇవ్వగలరా? ఇవ్వలేరండి.
బ్లడ్ బ్యాంక్ వైపు చూస్తున్నారు, ఐ బ్యాంకుల వైపు చూస్తున్నారు. రక్తం ఎవరు ఫ్రీగా ఇస్తారని చెప్పి వారి వైపు తిరిగి ప్రయాణం చేస్తున్నారు. కానీ నేను ఇస్తానమ్మా అని చెప్పి గర్భమున పుట్టిన బిడ్డ ఇవ్వలేని పరిస్థితి. నానా నేను ఇస్తాను నానా అని చెప్పలేని పరిస్థితి ఆ బిడ్డ. కానీ ఏ బంధుత్వం లేకపోయినా కన్న బిడ్డలుగా మనల్ని చూసుకుంటూ ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు తన కాడ ఉన్న రక్తమంతా కూడా కార్చాడండి. తన రక్తమంతటిని కూడా చిందించాడండి. ఆ కల్వరి సిలువలో గొల్గోతా గుట్ట మీద తన రక్తమంతటిని కూడా చిందించబడేటట్టుగా చేశాడండి. ఎందుకో తెలుసా? కేవలం నీ కోసం నా కోసమే. మనల్ని రక్షించుకోవటానికి, మనల్ని కొనటానికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అందుకే ఆయన పడిన ప్రయాసను చూడండి, ఆయన ప్రేమను చూడండి, కాలాన్ని గుర్తించండి. భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. దేవుని యొక్క కాలం చాలా భయంకరంగా ఉన్నది, రాబోతున్నది. వచ్చుచున్న వాడు త్వరగా వస్తాడు. ఈ కాలములలో నోవా కాలం లాగా మనం చూస్తున్నాము. ఈ తరాన్ని, లోతు తరం లాంటి తరాన్ని మనం ఈ రోజుల్లో చూస్తున్నాము. వారి రోజులు ఎలా భయంకరమైన పరిస్థితులు, ఉపద్రవాలు వచ్చినాయో నేటి దినాల్లో కూడా అటువంటి ఉపద్రవాలే, అలాంటి పరిస్థితులే, అలాంటి స్థితిగతులే వస్తున్నవి. ఎక్కడ చూసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరిగిపోయినాయి. కొనుచున్నారు, అమ్ముచున్నారు, జనాలు మునిగిపోయారు. లాభాలు సంపాదించుకునే విషయాల్లో చాలా మంది మునిగిపోయారు. ట్రేడింగ్స్ లో ఏమండి డబ్బు సంపాదించే విషయాలలో చాలా మునిగిపోయారు. చాలా మంది కొంటున్నారు, అమ్ముతున్నారు, తినుచున్నారు, త్రాగుచున్నారు, సుఖిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిచ్చుచున్నారు, ఏమంటే ఇల్లు కట్టుచున్నారు, ఈ నారులు నాటుచున్నారు. చాలా భయంకరంగా మనిషి ఆ రోజులు ఎలా ఉన్నాడో నేటి దినాల్లో కూడా అదే స్థితిగతులకు వెళ్ళిపోతున్నాడు. అయితే మనం ఎక్కడ ఉండాలో తెలుసా? ఏదేను తోటలో ఉండాలి. ఏదేను తోట బయటికి రాబడ్డాడు మనిషి, మరలా ఈ తోట దగ్గరికి నడిపించబడాలి. మనము ఈ తోటలోనికి వచ్చేవారిగా ఉండాలి, ఆ పరదేశంలోనికి వచ్చేవారిగా ఉండాలి, ఆ పరలోక పట్టణంలో స్థానమును సంపాదించుకునే వారిగా ఉండాలి. ఆ నిత్య రాజ్యమును పొందుకోవాలంటే ఎత్తబడే సంఘములో మనము చేర్చబడాలి. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా తన ఎత్తబడే గుంపులో చేర్చునుగాక. తన రక్షణను మనకందరికి అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో వర్ధిల్ల చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, అద్భుతాలు చేయు తండ్రి, ఇదిగో నీ మాటలను కొద్ది నిమిషాలు కూడా వారికి అందించాను ప్రభువా. ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు విన్నారో నా తండ్రి, మీరు సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. ఈ రోజున చాలా మంది కాలాన్ని గుర్తించలేని పరిస్థితి, ఈ రోజున చాలా మంది నాయన తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారయ్యా. నోవా కుటుంబాన్ని గురించి, అయ్యా లోతు కుటుంబాన్ని గురించి, ఆ తరంలో ఉన్న ప్రజల గురించి మాతో మాట్లాడారు నాయన స్పష్టంగా. ఈ రోజున మనిషి ఆకాశం వైపు చూస్తే ఎర్రగా ఉందని, నల్లగా ఉందని సూచనలు చెప్తున్నాడు. కానీ నీ కాలమును గురించి చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నాడు. అయా నీ దివ్యమైన గ్రంథాన్ని ఇచ్చావు, కానీ ఇంతవరకు సంపూర్ణంగా చదవలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంతవరకు నీ కోసం నీ వైపు తిరగినటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున మా కళ్ళు తెరిచి కనువిప్పుడు కలుగ చేసే చక్కటి ఉపదేశాన్ని మాకు అందించావయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో నూరంతలుగా ఫలింప చేసి నీ వాక్యానికి కట్టుబడి ఉండే బిడ్డలుగా మీరు చేయమని, నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు మలిచి నడిపించమని, అయా మీ చిత్తమైతే మరొకసారి నీ రాకడ సంసిద్ధమైన వర్తమానాలతో మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కలపమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.